ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ అంటే మొన్నటి వరకు ల్యాప్టాప్ల్లోనూ ఫోన్లోనూ ఉండేది. కానీ ఇప్పుడు ఏఐ టెక్నాలజీ మన చేతి వేళ్ళకు కూడా వచ్చేసింది. తాజాగా శాంసంగ్ కంపెనీ వాళ్ళు గెలాక్సీ రింగ్ అనే ఒక ఏఐ గ్యాడ్జెట్ అనేది తీసుకొచ్చారు. అయితే ఈ గెలాక్సీ రింగ్లకి ఏఐ టెక్నాలజీకి ఉన్న సంబంధం ఏంటి, పూర్తి సమాచారాన్ని ఈరోజు మన ఏఐ తెలుగు ఛానల్లో తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలో, మీరు చూస్తున్నారు ఏఐ తెలుగు. మీ అందరి సపోర్ట్తో ఏఐ బిగినర్ కోర్స్ ఫస్ట్ 3 బ్యాచ్లు సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసాము. 4th బ్యాచ్ స్టార్ట్ చేసాము. 5th బ్యాచ్ జూలై 30 తారీఖున స్టార్ట్ అవబోతుంది. కోర్స్ మొత్తం ఆన్లైన్ లో జరుగుతుంది. ప్రతి వారం డౌట్ సెషన్స్ తో పాటుగా రికార్డింగ్ సెషన్స్ కూడా ఆఫర్ చేస్తున్నాము. ఏఐ బిగినర్ కోర్స్ కంప్లీట్ చేసిన వాళ్ళకి సెకండ్ లెవెల్ కోర్స్ కూడా స్టార్ట్ చేయబోతున్నాము. ఏఐ కన్సల్టెన్సీ సర్వీస్ కూడా అందజేస్తున్నాము. ఏఐ తెలుగు ఛానల్ ద్వారా ఏఐ కోర్సులు ఎప్పుడు అందుబాటులో ఉంటాయి. ఏ కోర్సులో జాయిన్ అవుదాం అనుకుంటే స్క్రీన్ పై కనిపించే నెంబర్ కి వాట్సాప్ చేయండి. వీఆర్ టేకింగ్ ఓన్లీ లిమిటెడ్ సీట్స్, సో లేట్ చేయకుండా రిజిస్టర్ చేసుకోండి. తాజాగా శాంసంగ్ కంపెనీ వాళ్ళు తాజాగా గెలాక్సీ రింగ్ అనే ఒక ఏఐ గ్యాడ్జెట్ని తీసుకొచ్చారు. అసలు ఈ ఏఐ గ్యాడ్జెట్ ఉపయోగం ఏంటంటే ఇది మన హెల్త్ని మానిటర్ చేస్తుంది, అలానే ఒక ఫిట్నెస్కి ఉపయోగపడే ఒక గ్యాడ్జెట్ అనమాట. జస్ట్ ఒక రింగ్ లాగా ఉంటుంది, మనం వేలికైతే తొడుక్కోవచ్చు. ఇందులో 3 రకాల సెన్సార్లు ఉంటాయి. ఫస్ట్ మన హార్ట్ని మానిటర్ చేయడం కోసం హార్ట్ సంబంధించిన సెన్సార్ ఒకటి ఉంటుంది. రెండోది యాక్సెలరోమీటర్ సెన్సార్, గైరోస్కోప్ సెన్సార్, టెంపరేచర్ సెన్సార్. ఈ 4 సెన్సార్లతో పాటుగా ఏఐ టెక్నాలజీని ఇంటిగ్రేట్ చేశారనమాట. అంటే ఈ సెన్సార్ల నుంచి వచ్చే డేటా ఏదైతే ఉంటుందో ఆ డేటా నుంచి ప్యాటర్న్స్ని డిటెక్ట్ చేసి మనకి హెల్త్కి కానీ అలానే మన ఫిట్నెస్కి సంబంధించిన డేటాని ఏఐ టెక్నాలజీ మన మొబైల్ డివైస్కి అయితే ఆ సమాచారం అయితే అందజేస్తుంది. అసలు దీనివల్ల ఫస్ట్ ఏఐ ఉపయోగం ఏంటంటే హెల్త్ మానిటరింగ్. ఎప్పుడైతే మనకి హార్ట్ బీట్ సంబంధించిన సెన్సార్ డేటా వస్తుందో ఆ డేటా అంతా కూడా వీళ్ళ డేటాబేస్లో సేవ్ అయిపోతుంది. దాని తర్వాత స్లీప్ ప్యాటర్న్స్ అయితే డిటెక్ట్ చేస్తూ ఉంటుంది. అంటే ఇప్పుడు ఇన్ని గంటలు పడుకుంటున్నారు, ఆ డేటా అంతా ఫామ్ అయిపోతుంది. నెక్స్ట్ హార్ట్ రేట్, ఈ టైంలో ఈ హార్ట్ బీట్ డీటెయిల్స్ అనేవి రికార్డ్ అవుతున్నాయి, ఆ డేటాను కూడా రికార్డ్ చేసుకుంటారు. దాని తర్వాత మన ఫిజికల్ యాక్టివిటీ, అంటే మన రోజుకి ఎన్ని స్టెప్స్ నడిచాం, ఈ డేటా అంతా కూడా వచ్చేసిన తర్వాత ఏ అల్గారిథమ్స్ యూజ్ చేసుకుని వచ్చిన డేటాని ఓకే పలానా వ్యక్తి ఆరోగ్యంగానే స్లీప్ ఉందా, ఏ టైంలో యాక్టివ్ స్లీప్ ఉంది, అంటే మంచి స్లీప్ ఎప్పుడు ఉంటుంది, లేదంటే కొంచెం పడుకుంటున్నాడు కొంచెం లేచిపోతున్నాడు, అలానే ఈరోజు ఎన్ని స్టెప్స్ వేశారు, దీని ద్వారా ఫిజికల్ యాక్టివిటీ ఎంత జరిగింది, ఈ డేటా అంతా కూడా మానిటర్ చేసి ఒక రిపోర్ట్ అనేది ఏఐ టెక్నాలజీతో అందజేస్తారు. ఇది ఫస్ట్ హెల్ప్ అవుతుంది. రెండోది మై వైటాలిటీ స్కోర్ అండ్ ఏఐ కోచ్. శాంసంగ్ వాళ్ళు డెవలప్ చేసిన ఇంకొక ఫీచర్ అనమాట. ఇది కూడా ఏఐ టెక్నాలజీతో పనిచేస్తుంది. ఎప్పుడైతే వచ్చిన సమాచారం వస్తుందో వాటన్నిటిని సేకరించిన తర్వాత పలానా వ్యక్తి ఇన్ని గంటలు నిద్రపోతున్నారు కాబట్టి దీనికి హెల్తీ స్లీపా కాదా, దానికి సంబంధించిన ఒక చార్ట్ లాంటిది ప్రిపేర్ చేసి హెల్తీ స్లీప్ కంపేర్ చేస్తూ వీళ్ళు పడుకున్న గంటలు మంచి స్లీప్ అయినా కాదా, అలానే హార్ట్ సంబంధించిన డిటెక్ట్ చేస్తూ వీళ్ళకి ఈ టైప్లో హార్ట్ బీట్ అనేది కొట్టుకుంటుంది, ఇది హెల్తీ హార్ట్ బీటా కాదా, దీనికి సంబంధించిన ఏమైనా ఇష్యూస్ వచ్చే అవకాశం ఉంటుందా, ఈ సమాచారాన్ని కూడా ఏఐ ద్వారా చెప్పగలుగుతుంది. దాంతోపాటుగా ఏఐ కోచ్ ఏం చేస్తుందంటే హెల్త్ మరియు ఫిట్నెస్ సంబంధించిన కొన్ని రికమెండేషన్స్ చేస్తుంది. మనకు వచ్చిన సమాచారాన్ని బట్టి, ఈ బ్యాండ్ ద్వారా ఉన్న డేటాలో వచ్చిన సమాచారాన్ని బట్టి ఈ పలానా వ్యక్తి ఇంతసేపు నిద్రపోతున్నాడు, ఇంతసేపు వర్కౌట్ చేస్తున్నాడు, దీనికి తగ్గట్టుగా మీ హెల్త్ పరంగా కానీ ఎటువంటి జాగ్రత్త తీసుకోవాలి, ఆ సమాచారం ఏఐ టెక్నాలజీ ఇస్తుంది. ఇక చివరిగా ఎన్హాన్స్డ్ స్లీప్ అనాలిసిస్. ఎప్పుడైతే ఈ రింగ్ పెట్టుకుంటారో కంప్లీట్గా స్లీప్ సంబంధించిన డేటాని మానిటర్ చేసిన తర్వాత పలానా వ్యక్తి ఏ టైంలో డీప్ స్లీప్కి వెళ్తున్నాడు, అలానే అతనికి ఎప్పుడు డిస్టర్బెన్సెస్ ఫీల్ అవుతున్నారు, లేటెన్సీ ఎంత, ఈ డీటెయిల్స్ అంతా కూడా మానిటర్ చేస్తుంది అనమాట. ఇక చివరిగా ఏఐ టెక్నాలజీతో ఏం చేస్తారంటే ఈ డేటాను అంతటిని సేకరించి పలానా వ్యక్తికి క్వాలిటీ స్లీప్ ఉండాలంటే ఎటువంటి ప్రొసీజర్ని అయితే వీళ్ళు ఫాలో అవ్వాలి, ఆ డీటెయిల్స్ కూడా మనకి వీళ్ళ మొబైల్ యాప్ కనెక్టివిటీలో ఆ మొబైల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తుంది. ఇది సింపుల్గా ఏఐ టెక్నాలజీతో ఈ వేరబుల్ బ్యాండ్ వల్ల ఉపయోగాలు హెల్త్ పరంగాను. రెండోది వీళ్ళ ఫిట్నెస్ పరంగా హెల్ప్ చేసే విధంగా ఈ బ్యాండ్కి ఏఐ టెక్నాలజీ అయితే హెల్ప్ అవుతుంది. రెండోది ఈ పర్టికులర్ గ్యాడ్జెట్ ఏదైతే ఉందో దీనికి ఒక ఛార్జింగ్ చేసుకుని ఒక బాక్స్ లాంటిది ఇస్తారు, దాంట్లో అయితే ఛార్జ్ చేసుకోవచ్చు. జస్ట్ ఒక 40 నిమిషాల పాటు ఛార్జింగ్ చేసుకుంటే 7 రోజుల పాటు బ్యాటరీ బ్యాకప్ వస్తుందని చెప్పి శాంసంగ్ కంపెనీ వాళ్ళు అయితే చెప్తున్నారు. ఇక దీని కాస్ట్ చూసుకున్నట్లయితే $399, అంటే మన భారతదేశ కరెన్సీలో దాదాపుగా 33,000 రూపాయలు. ఈ గ్యాడ్జెట్ ని మన భారతదేశ మార్కెట్లోకి అయితే లాంచ్ చేయలేదు. రాబోయే నెలల్లో అయితే శాంసంగ్ కంపెనీ వాళ్ళు ఈ మన భారతదేశ మార్కెట్ లో కూడా ఈ గెలాక్సీ బ్యాండ్ లాంచ్ చేసే అవకాశం ఉంటుంది. ఇదంతా గమనించిన తర్వాత ఒకటైతే మనం చెప్పుకోవచ్చు, ఏఐ టెక్నాలజీ పుణ్యమని మన హెల్త్ని మన ఫిట్నెస్ని కూడా మనం ఇంప్రూవ్ చేసుకోగలుగుతున్నాం. కేవలం పెద్ద గ్యాడ్జెట్లు పెద్ద మనం ధరించాల్సిన అవసరం లేకుండా మన రింగ్, ఫ్యాషనబుల్ రింగ్ని పెట్టుకుంటే చాలు మన హెల్త్ మన చేతుల్లోకి వచ్చేస్తుంది ఏఐ టెక్నాలజీ వల్ల. ఇది శాంసంగ్ గెలాక్సీ రింగ్ కి ఏఐ టెక్నాలజీకి ఉన్న సంబంధం. ఇటువంటి లేటెస్ట్ ఏఐ కంటెంట్ కోసం ఏఐ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. Baby, you'll get